హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, దేశంలో తొలిసారిగా వందే మెట్రో సేవలను ప్రారంభించనుంది భారత ప్రభుత్వం. గుజరాత్ భుజ్ మధ్య ప్రారంభించనున్న ప్రధాని. వందే భారత్ స్లీపర్ రైలులో త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఇప్పుడు వందే మెట్రో రైళ్ల వంతు వచ్చింది. మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఉద్దేశించినదే వందే మెట్రో రైలు సేవలు. 2 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఈ నెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సేవలను ప్రారంభించనున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్, భుజ్ల మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. వందే మెట్రో అనేది పూర్తి అన్రిజర్వ్డ్ ఎయిర్ కండిషన్తో కూడిన రైలు. 1150 మంది కూర్చొని 2058 మంది నిల్చుని ప్రయాణం చేయవచ్చని పశ్చిమ రైల్వే అహ్మదాబాద్ పిఆర్ఓ ప్రదీప్ శర్మ తెలిపారు. గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని, ప్రయాణికులు కొన్ని నిమిషాల ముందే టికెట్ కొనుక్కొని రైలు ఎక్కవచ్చని పేర్కొన్నారు. వందే భారత్ తరహాలోనే పూర్తి ఏసీ కోచ్లు, కవచ్ వంటి భద్రతా సౌకర్యాలతో దీన్ని రూపొందించినట్లు చెప్పారు. టికెట్ కనీస ధర ₹30గా నిర్ణయించినట్టు తెలిసింది. అంతరిక్షం నుంచే సునీత విలియమ్స్ ఓటు వేశారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికాలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటామని, వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సునీత విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కక్షలోకి ఇరాన్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. చమ్రాన్-1 అనే పేరుతో ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఖయ్యిమ్ 100 ఘన ఇంధన రాకెట్ సహాయంతో 60 కిలోల ఉపగ్రహాన్ని 550 కిలోమీటర్ల ఎత్తులో భూకక్షలోకి ప్రవేశపెట్టారు. ఇదే రాకెట్ సహాయంతో జనవరిలో మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అణ్వస్త్రాల ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించకూడదంటూ ఇరాన్పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విధించిన నిషేధం అక్టోబర్లో ముగిసిపోయింది. ఉపగ్రహ ప్రయోగానికి ఉపయోగించిన రాకెట్ పరిజ్ఞానం మున్ముందు అణ్వస్త్ర సామర్థ్యాన్ని, ఖండాంతర క్షిపణుల తయారీకి ఉపకరిస్తుంది. ప్రాంతీయ భాషలు హిందీ స్నేహితుల్లాంటివి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సెప్టెంబర్ 14న హిందీ దివస్ అనేది జరుపుకుంటారు ప్రతి సంవత్సరము. ఈ సందర్భంగా భారతీయ రాజభాష సమ్మేళనాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భారత్లోని ప్రాంతీయ భాషలు బలోపేతమైతే కానీ అధికార భాష అయిన హిందీ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కమ్యూనికేషన్ కోసం వాడుతున్న హిందీని ఉమ్మడి భాషగా, సాంకేతిక భాషగా, అంతర్జాతీయ భాషగా అభివృద్ధి చేసేందుకు అందరం ప్రమాణం చేయాల్సిన సందర్భం హిందీ దివాస్ అని తెలిపారు. భారమితి వాతావరణంలో పీడనాన్ని తెలుసుకోవటానికి దీనిని తయారు చేశారు. వాతావరణంలో పీడనము తెలుసుకోవడానికి తయారు చేసిన ఈ భారమితి 77 సంవత్సరాల వయసు కలిగింది. ఈ భారమితిని 1947 నాటిది. మొదట్లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేయగా తర్వాత ప్రణాళిక అధికారి కార్యాలయానికి తరలించారు. 2002లో వ్యవసాయ పరిశోధన కేంద్రానికి మార్చారు. ఈ భారమితికి ప్రస్తుతము 77 సంవత్సరాలు వయసు. నేడు పిసిసి నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పిసిసి నూతన అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సికింద్రాబాద్ టు నాగపూర్ వందే భారత్లో 1440 సీట్లు ఉన్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 16న వీడియో రిమోట్ లింక్ ద్వారా ప్రారంభించనున్నారు. నాగపూర్ టు సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో మొత్తం 1440 సీట్లు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో వెల్లడించింది. మహారాష్ట్రతో తెలంగాణకు అనుసంధానం చేస్తూ తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇది. ఇప్పటికే నడుస్తున్న సికింద్రాబాద్ టు బెంగళూరు వందే భారత్లో 8 కోచ్లు కాగా, విశాఖపట్నం తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఈ సంఖ్య 16 కాగా, నాగపూర్ సికింద్రాబాద్ వందే భారత్లో 20 కోచ్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణించే
రైల్వేలో ప్రయాణించే వందే భారత్ రైళ్లలో ఇదే అతిపెద్దదని, ఇందులో ఎగ్జిక్యూటివ్ 18 చైర్ కారు కోచ్లు ఉంటాయని వివరించింది. కవచ్ భద్రతా సౌకర్యంతో పాటు వైఫై, ఎల్ఈడి లైటింగ్, బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు వంటివి కూడా ఉన్నాయి. వందే భారత్ 1.0 రైళ్లను ప్రవేశపెట్టినప్పుడు రైల్వే శాఖ ఇప్పుడు వందే భారత్ 2.0 వెర్షన్ రైళ్లను తీసుకొచ్చింది. మొదటి రకం వందే భారత్ రైలు బరువు 430 టన్నులుంటే దీంతో గరిష్ట వేగం 160 కిలోమీటర్లు మాత్రమే ఉంది. కాగా రెండో శ్రేణి రైలు బరువు 392 టన్నులు తగ్గింది. దీంతో రైలు వేగం గరిష్టంగా 180 కిలోమీటర్లకు పెరిగింది. గతంలో రైలు వేగం 100 కిలోమీటర్లకు చేరేందుకు 54.6 సెకండ్ల సమయం పడితే ఇప్పుడు 52 సెకండ్ల వ్యవధిలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. ప్రఖ్యాత జీర్ణకోశ నిపుణులు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఒడిశాలోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డీమ్డ్ యూనివర్సిటీ నుంచి ఈ డాక్టరేట్ను ఆయనకు ప్రదానం చేశారు. తెలంగాణ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పురస్కారం అనేది ఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, తెలంగాణ ఏఐఎఫ్ అధికారులు భుజంగరావు, రవితేజలకు దీన్ని బహుకరించారు. కేంద్ర పురస్కారం పైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం కింద నాబార్డు ద్వారా రాష్ట్రానికి మొత్తం 2,836 కోట్ల నిధులు రాగా దాంతో 2,199 యూనిట్లు నెలకొల్పినట్లు తెలిపారు. కరీనా కపూర్ చిత్రసీమకు వచ్చి 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఒక చిత్రోత్సవం నిర్వహించాలని బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కరీనా పేరిట చిత్రోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ ఘనత దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్ లాంటి అగ్ర కథానాయకులకు దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఆమె నటించిన చిత్రాలను ప్రదర్శించనున్నారు. రిఫ్యూజీ, కభీ ఖుషీ కభీ గమ్, 3 ఇడియట్స్, చమేలి లాంటి తదితర చిత్రాలెన్నో ఆమె సినీ జీవితంలో గొప్ప చిత్రాలుగా నిలిచిపోయాయి అని కరీనా తెలిపారు. ది బుకింగ్ హమ్ మర్డర్స్ చిత్రానికి ఏక్తా కపూర్తో కలిసి నిర్మాతగా కూడా ఆమె వ్యవహరించారు. కొద్దిమంది నటీనటులకు మాత్రమే ఈ 25 ఏళ్ల వేడుక అనేది జరుపుకున్న వారిలో కరీనా కపూర్ వార్తల్లోకి ఎక్కారు. ఆలయ అంతరాలం మెట్టుగా కాకతీయ శాసనం. ఆలయ అంతరాలం మెట్టుగా ఉన్న కాకతీయ శాసన చరిత్రను పరిశోధకులు గుర్తించారు. కొలనుపాక సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో చండికాంబ గుడి అంతరాలం మెట్టు మీద కనిపిస్తున్న అక్షరాలను ఇటీవల కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుర్తించారు. దాన్ని పరిశీలించగా అది కాకతీయుల కాలం నాటి శాసనరాయిగా తేలింది. 13వ శతాబ్దంలో తెలుగు లిపిలో ఈ శాసనం చెక్కినట్టు ఆ బృంద కన్వీనర్ శ్రీ రామోజు అరగోపాల్ తెలిపారు. ఇందులో వరంగల్ స్వయంభూ దేవుని ఆరాధించే కాకతీయ మహారాజు గణపతి దేవుని అమరకొండ పురవరేశ్వరుడుగా కీర్తించినట్లు ఈ మెట్టులాగా వాడుతున్న ఈ శాసనం మిగతా పక్కల ఉన్న అక్షరాలు చదివే పరిస్థితి లేదని, దాన్ని వెలికి చూస్తేనే పూర్తి పాఠం అవగతమవుతుందని తెలిపారు. ఐఫా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ 2024 ఉత్సవం అనేది జరుగుతుంది దుబాయ్లో. ఈ దుబాయ్లోని అబుదాబిలో జరగనున్న ఈ నెక్సా ఐఫా 2024 ఉత్సవంకి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలో నటీనటులకు అవార్డులను అందిస్తారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా రామ్ చరణ్ పాల్గొంటారు. తెలుగు నుంచి రానా, తేజ సజ్జా వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తారు. ఈ ఉత్సవంలో అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా సినిమా అవార్డును చిరంజీవికి ప్రదానం చేయనున్నట్లు టాక్. విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సమంత అందుకోనున్నారు ఈ వేడుకల్లో. స్వీడన్ స్టార్ ఆర్మాండ్ డుప్లాంటిస్ పోల్ వాల్ట్ వీరుడు మరో రికార్డుతో ముగించాడు. బ్రసెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్స్లో తొలి ప్రయత్నంలోనే 6.11 మీటర్ల ఎత్తు ఎగిరి డుప్లాంటిస్ అగ్రస్థానాల్లో నిలిచాడు. ఈ క్రమంలో తన పేరిటే ఉన్న మీట్ రికార్డును అధిగమించాడు. అతడి గత మీట్ రికార్డు కంటే ప్రస్తుతం ప్రదర్శన 1 సెంటీమీటర్ అదనంగా ఉంది.
ఈ ఏడాది 3 సార్లు ప్రపంచ రికార్డు సాధించిన ఆర్మాండ్ ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్లో 6.25 మీటర్లతో పసిడి గెలుచుకున్నాడు. తాజాగా పోలాండ్ లీగ్లో 6.26 మీటర్లతో మరోసారి ప్రపంచ రికార్డును సవరించాడు. మరోవైపు పురుషుల 100 మీటర్ల పరుగులో అకీమ్ బ్లేక్ జమైకా స్వర్ణం గెలుచుకున్నాడు. అతను 9.93 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. కోల్మెన్ అమెరికా 10 సెకండ్లు, ఫ్రేడ్ కెర్లీ అమెరికా 10.01 సెకండ్లు తర్వాత స్థానంలో నిలిచారు. ఇక మహిళల 100 మీటర్ల పరుగులో ఒలింపిక్ ఛాంపియన్ జూలియన్ ఆల్ఫ్రెడ్ విజేతగా నిలిచింది. ఇక కరెంట్ అఫైర్స్లోని కొన్ని మాదిరి ప్రశ్నలు. 13 రోజుల్లో మూడు సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళగా గుర్తింపు పొందిన నేపాల్ ఫోటో జర్నలిస్టు పూర్ణిమ శ్రేష్ఠ. ఇక్కడ మన చిత్రంలో కనిపిస్తుంది పూర్ణిమ శ్రేష్ఠ. ఈమె 13 రోజుల వ్యవధిలోనే 3 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళగా పూర్ణిమ శ్రేష్ఠ గుర్తింపు పొందింది. ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవాన్ని ఏటా జూన్ 17వ తేదీన నిర్వహిస్తారు. ఈ ఏడాది వరల్డ్ డే టు కంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ను యునైటెడ్ ఫర్ ల్యాండ్ అవర్ లెగసీ అవర్ ఫ్యూచర్, భూ సంస్కరణకు, భావితరాల భద్రతకు, మన భవిష్యత్తుకు అందరం ఏకమవుదాం అనే థీమ్తో నిర్వహించారు. యునైటెడ్ నేషన్స్ ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్టు 2024 ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా రోజు ఎంతమందికి సరిపోయే ఆహార పదార్థాలు వృధా అయ్యాయి అంటే దాదాపుగా 100 కోట్ల మందికి సరిపడా ఆహార పదార్థాలు వృధా అయినట్టు ఈ యునైటెడ్ నేషన్స్ ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ 2024లో తేలింది. ఇదే సమయంలో 78.3 కోట్ల మంది ఆకలితో అలమటించారని ఈ నివేదిక వెల్లడించింది. 2022లో మొత్తం 105 కోట్ల టన్నుల విలువైన ఆహార పదార్థాలు వ్యర్థమయ్యాయని, సగటున ప్రతి మనిషి 132 కిలోల ఆహారాన్ని వృధా చేశారని, ఇది ప్రతి వ్యక్తి వినియోగించే ఆహారంలో 5వ వంతని నివేదిక పేర్కొంది. వృధా అవుతున్న ఆహారంలో అత్యధికంగా 60% ఇంటి వద్దే జరుగుతున్నట్టు తెలిపింది. ఆహార సేవల వద్ద 28%, రిటైల్ షాపుల వద్ద మరో 12% ఆహారం వృధా అవుతుందని, ఆహార వృధా కారణంగా ఏటా 8-10% కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయని, ఇది ప్రపంచ విమానయాన రంగం విడుదల చేస్తున్న ఉద్గారాల కంటే కూడా 5 రెట్లు ఎక్కువని నివేదికలో వెల్లడించింది. ఆహార ధాన్యాల పదార్థాల వృధా ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ $1,00,000 కోట్ల సంపదను నష్టపోతున్నట్టు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఇవి సెప్టెంబర్ 15, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్సు. ఈ వీడియోలో చర్చించిన ఇంపార్టెంట్ క్లిప్స్ అన్నీ కూడా ఈ వీడియో లింక్తో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అక్కడ దాదాపుగా 1 సంవత్సరానికి సంబంధించిన అన్ని పేపర్ కటింగ్స్ అనేవి ఉంటాయి. చదువుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.